మొహం బ్లాక్ వచ్చేసింది, ముక్కుల్లో దూది పెట్టారు. అరే ఎలా ఉన్నాడు? ఏం కావాలా? పడిపోయాడు అంతే. చనిపోయాడా? ఏ ఎలా నానా? ఎవరు ఎలా? చనిపోయాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లాబకాష్. విజయవాడలో వరదల వల్ల చాలామంది మరణించడం జరిగింది. ఆ శవాలన్నీ ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని రావడం జరుగుతుంది. కొన్ని శవాలైతే ఆ నీటిలోని పైకి తేలి దుర్వాసన కూడా వస్తున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో, ఒక ఆహార పొట్లం ఇవ్వడం కానీ, నీళ్ళ ప్యాకెట్ ఇవ్వడం కానీ, పాల ప్యాకెట్ ఇవ్వడం కానీ, ప్రభుత్వం చేసేటువంటి ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని చూపించడానికే, ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఆహారం పొట్లం ఇస్తే అది చూపించడము, ఇలాంటి చూపించే విషయంలో మాత్రమే మీడియా 99% ఇలాంటి వాటి మీద మాత్రమే కవరేజ్ చేస్తుంది. ఈ మరణాలకు సంబంధించి, ఆ మరణాల కుటుంబాలకు సంబంధించి, వాళ్ళకిచ్చే ఎక్స్గ్రేషియాకు సంబంధించి మీడియా కానీ ప్రభుత్వం కానీ దృష్టి అనేది పెట్టలేదన్నమాట. నేను ఇప్పటిదాకా వీడియో చేశాను కదా, ఈ సమయం దాకా ప్రభుత్వము ఎంతమంది మరణించారు అని చెప్పేసి అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ టైం అని ఇవ్వచ్చేమో. కానీ నిన్నటి రోజున సాక్షి దినపత్రికలో 32 మంది మరణించారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అక్కడ 32 మంది కాదు, 56 మంది దాకా మరణించారు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రకాష్ నగర్, సుందరీ నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000, 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకుని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి. అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే 56 మంది కాదు, 500 మంది దాకా కూడా మరణించి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నీళ్లు తగ్గుతాయో అప్పుడే మనం కనిపెట్టగలము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే, ఈ వరదలు ఇలా వస్తున్నాయి, ఇలా ముందుగానే గుర్తించే నాలెడ్జ్ మనకి లేదా? సో దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఆగస్టు 28వ తేదీ కర్ణాటకలో, మహారాష్ట్రలో, తెలంగాణలో భారీ వర్షాల వల్ల అక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వాతావరణ శాఖ ఏదైతే ఉందో, భారత వాతావరణ శాఖ ప్రతి రాష్ట్రానికి అలర్ట్ చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని. అట్ ది సేమ్ టైం ఆగస్టు 30వ తేదీ, 31వ తేదీ విజయవాడలో 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత విధంగా ఒకే రోజున 26 సెంటీమీటర్ల వర్షం కురవడం జరిగింది. ఆ కాలనీలన్నీ చెరువుల్లాగా మారిపోయాయి. అప్పుడన్నా గుర్తించలేదా? దీనికి సమస్య ప్రధాన కారణం ఏంటంటే, ఆ సింగ్ నగర్ కానీ, ఆ విజయనగర్ కానీ ఏదైతే ఆ వరదలకి గురి అయిందో, విజయవాడలోని కొన్ని కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బుడమనేరు నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళన్నీ అక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి చాలామందికి తెలుసు. అయితే ఆ బుడమనేరు నుంచి ఆ వాటర్ ఏవైతే ఉందో ఆ వాటర్ అన్నీ డైరెక్ట్గా కొల్లేరు సరస్సులోకి కలిసే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చెయ్యొచ్చు కదా. సో ఇంతకుముందు ఏమైనా ప్రభుత్వాలు చేశాయా
ఆ బుడమనేరు వాగు ఏదైతే ఉందో ఆ బుడమనేరు వాగు నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా కొల్లేరు సరస్సులోకి వెళ్ళే విధంగా ఏదైనా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ బుడమనేరు వచ్చేసి మైలవరం కొండల్లో ఇది పుట్టడం జరుగుతుందన్నమాట. ఇది బేసిక్గా ఒక నది కాదు, మామూలుగా మనం చూస్తుంటాం కదా వీడియోలో, ఒక నది కాదు, ఒక పెద్ద సరస్సు కాదు, ఇది ఒక వాగు. ఈ వాగు ఎలా ఏర్పడుతుంది అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పొలాల్లో, పంట పొలాల్లో మిగిలిపోయిన వాటర్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు వర్షం పడింది, ఈ పొలంలో నుంచి వాటర్ వెళ్ళి ఒక ఏర్లోనో ఒక మామూలుగా చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అలా కలిసి తర్వాత అన్ని పెద్ద వంకలు ఏర్పడతాయి కదా. సో అలాంటి పెద్ద వంకనే ఈ బుడమనేరు. కృష్ణా జిల్లాలో మిగిలిపోయి పంట పొలాల్లో మిగిలిపోయి వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో ఆ ప్రవాహం అంతా పెద్దగా వచ్చి ఈ బుడమనేరు అనేది విజయవాడ నుంచి ఇలా వెళ్ళిపోయి కొల్లేరు సరస్సులో కలుస్తుందన్నమాట. సో ఇది చాలా మెలికలు తిరిగి ఉంటుంది ఈ బుడమనేరు అనేది. ఇది ఒక్కసారి 2024లోనే దీనికి సంబంధించి ఆ విజయవాడలో వరదలు రాలేదు. 2005లో వచ్చినాయి, 1998లో వచ్చింది, 2009లో వచ్చింది. సో ఆ సమయంలోనే 2005లో వరదలు వచ్చాయి, 2009లోనూ వరదలు వచ్చాయి. ఈ బుడమనేరుకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి ఎలాగైనా అని చెప్పేసి ఈ డైవర్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మెలికలు తిరిగి ఉంటుంది కదా. ఈ బుడమనేరు ఏదైతే ఇలా మెలికలు తిరిగి ఇలా ఉంటుందో అలా రావడం వల్ల ఇలా మెలికలు తిరిగినప్పుడు ఆ ప్రవాహం పెద్దగా వచ్చిందనుకో, ఇక్కడ కోసుకొని అక్కడ కొన్ని వాటర్ వెళ్ళిపోతాయి. ఇంకొకసారి అట్లా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కోసుకొని ఇక్కడ పెద్ద వాటర్ వెళ్ళిపోయి పెద్ద జనవాసాలకి కలిసిపోతాయి. ఇది ఇలా ఉండకూడదు. ఈ బుడమనేరు వాగ్ అనేది ఈ మెలికలన్నీ తొలగించేసే స్ట్రైట్గా పెడితే సాఫీగా కొల్లేరు సరస్సులోకి కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆయన ప్రభుత్వం. సో ఈ మెలికలన్నీ తొలగించేసి ఆపరేషన్ కొల్లేరు అని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలోనే ఆయన హఠాత్ మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా స్టాప్ అయింది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము దీని మీద శ్రద్ధ పెట్టలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసింది, మరి ఇది కంప్లీట్ చేసింటే బాగుండేది. సో అక్కడ విజయవాడని గుంటూరుని కలుపుతూ ఒక ప్రతిష్టాత్మకమైన అద్భుతమైన రాజధాని నిర్మించాలి, అమరావతి రాజధానిగా నిర్మించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా ప్రయత్నం చేశారు. రాజధాని అక్కడ కంప్లీట్ అయిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ చాలా భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి వరదలు వస్తాయో ఆ ప్రాంతం అంతా మునిగిపోయి చాలామంది జనాలు చనిపోతా అంటే ఇక అద్భుతానికంటే ధైర్యం ఉండాలి కదా. సో దీని మీద కూడా శ్రద్ధ పెట్టాల. ఆ బుడమనేరు సంబంధించి ఏదైతే ఆ మెలికలు తిరిగించి ఆ స్ట్రైట్గా వచ్చే కాలం ఏదైతే ఉందో దాన్ని కలిపి కొల్లేరులోకి పంపించే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి అట్ ది సేమ్ టైం ఆ అమరావతికి కూడా భద్రత కల్పించే విధంగా కనుక చర్యలు తీసుకుంటే చాలామంది ధైర్యంగా చాలా బాగుంటుందన్నమాట. విజనరీ ఇలాంటివి వీటి మీద కూడా ఉండాలన్నమాట. ముందుగానే కనిపెట్టే విధంగా ఇలాంటివి ఆల్రెడీ అలర్ట్ చేసింది, ఐఎండీ కూడా అలర్ట్ చేసింది. ఇలాంటి సమయంలో మనం ఎందుకు అలర్ట్గా లేము? కొంతమంది విమర్శ ఏంటంటే ఆ బుడమనేరు వాగు నుంచి వచ్చేటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో అవి డైవర్షన్ కోసము అప్పుడే 2005లోనే ఒక వాల్ని కూడా నిర్మించారు. సో వాళ్ళంటే వెలగలేరు ఎలక్ట్రిక్ లాకర్లు అని చెప్పేసి అవి ఉన్నాయి. ఆ డైవర్షన్ కోసము అవన్నీ కృష్ణా నదిలోకి కలుపుతారనమాట. ఎలాంటి అలర్ట్ ఇవ్వకుండా ఆ వెలగలేరు లాకర్లు ఏవైతే ఉన్నాయో 11 గేట్ల దాకా ఎత్తివేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ కృష్ణా నదిలో భారీగా ప్రవాహం వస్తూ ఉంది. ఆ ప్రవాహానికి ఈ బుడమనేరు నుంచి వెళ్ళేటువంటి వాటర్ ఏవైతే ఉందో కృష్ణా నదిలో కలవడం వల్ల వెళ్ళినటువంటి వాటర్ ఆ ప్రవాహానికి మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి ఇలా సింగనగర్ మీద ఇలాంటి వరదలకి కారణమయ్యింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు కూడా మరణించారు. ఒక పిల్లవాడు ఆడుకునేకపోతా అంటే ఆడపడి చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. శవాలు అక్కడ పడిపోయాయి, మార్చరీల్లో ఫుల్ అయిపోయినాయి. వీటి మీద శ్రద్ధ పెట్టాలి. అక్కడ ఎవరైతే మరణించినారో వాళ్ళ కుటుంబాలకి పరిహారం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత
రెండు ప్రభుత్వాలకి ఉంది. సో 2 ప్రభుత్వాలు అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చేయాల్సి ఉంది. అప్పుడు 2 ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా చెయ్యాలి. సో ఇదన్నమాట ఈ వీడియో యొక్క ఉద్దేశము. అక్కడ చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలి, అక్కడ త్వరగానే సర్దుముఖం పట్టాలన్న పరిస్థితులన్నీ సాఫీగా జరిగిపోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.